దర్శనం చేసినప్పుడు ఇన్ని కోట్ల వానరాలు సముద్రానికి అవతల ఉన్నారు అని చెప్పావు కదా, చెప్పారు కదా హనుమ, వారందరూ రాలేకపోయారు. మరి ఇప్పుడు నువ్వు ఒక్కడవే వచ్చావు కదా, మరి రేపు యుద్ధం చేసి నన్ను తీసుకొని వెళ్తారు రాముడు వచ్చి అని చెప్తున్నావు. అన్ని కోట్ల వానరాలు రాలేనప్పుడు నువ్వు ఒక్కడవే వచ్చావు కాబట్టి అది ఎలా సాధ్యం అవుతుందని అక్కడ బెంగ పెట్టుకుంటే హనుమంతుడు చెప్తాడట, అమ్మ, ఎవరైనా ప్రభువు ఒక అంతఃపురంలో రాణిగారి దగ్గరికి పంపించేటప్పుడు అంతఃపురంలో ఉన్నటువంటి రాణి దగ్గరికి తన సేవకుల్లో ఉన్న అందరిలో చాలా తక్కువ బలం ఉన్న వాడిని పంపిస్తారు. నేను అందరిలో చాలా తక్కువ బలం ఉన్నవాడమ్మా, అందుకని నేను వచ్చాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకన్నా ఎక్కువ బలవంతులు, నాతో సమానమైనటువంటి బలం ఉన్నాళ్లే కానీ తక్కువ వాడు లేరమ్మా, నువ్వేమి బెంగ పెట్టుకోవద్దు అని చెప్పాడు. అమ్మవారికి ధైర్యాన్ని ఇచ్చాడు. హనుమ అంటేనే వినయము, ధైర్యం అండి. ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత గొప్పవాడైనా ఒదిగి ఉంటాడు. అందుకే హనుమ నుంచి మనం లౌకికంగా ఎలా బ్రతకాలో తెలుసుకోవచ్చు, ఆధ్యాత్మిక స్థాయిని ఎలా పొందాలో తెలుసుకోవచ్చు, ఒక కుటుంబంలో మనం అందరం ఎలా మెలగాలో తెలుసుకోవచ్చు, ఒక గురువుతో శిష్యుడు ఎలా ఉండాలి, ఒక స్నేహితుడితో ఇంకొక స్నేహితుడు ఎలా ఉండాలి, అన్ని విషయాలు హనుమ నుంచి నేర్చుకోవచ్చు. మిక్కిలి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే, ఎంత తెలిసినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత గొప్పవాడైనా ఎలా ఒదిగి ఉండాలో అనేది నేర్చుకోవాలి. హనుమ గొప్పతనం. హనుమ జీవితాన్ని చూస్తే మనకు మొత్తం కూడా ఎక్కువ సూర్యుని చుట్టే తిరుగుతున్నాడు. సూర్యవంశస్థుడు రాముడిని సేవించి ఆయన జీవితం అంతా కూడా యజమానిగా రాముడిని సేవించాడు, అంశం మొత్తం కూడా. అట్లానే సూర్యుడి దగ్గర విద్యను అభ్యసించాడు. సూర్యకుమార్తె అయిన సువత్సల్ని వివాహం చేసుకున్నాడు. అది కూడా ధర్మాన్ని ఆచరించడం కోసం. వాళ్ళ మధ్య వైవాహిక సంబంధం నిజానికి సంసారపరమైనటువంటి సంబంధం లేదు. వేదాన్ని నేర్చుకోవాలి అంటే, నవ వ్యాకరణాలు నేర్చుకోవాలి అంటే, సంసారం అంటే గృహస్థాశ్రమంలోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే అవకాశం అని ఆ గృహస్థాశ్రమం స్వీకారం చేశాడు. పితృదేవతలు వాళ్ళ తండ్రి తాతలు వీళ్ళందరి ఉద్ధరణ కోసం. ఎందుకంటే తమ వంశంలో ఎవరైనా కూడా అవివాహితుడిగా ఉండిపోతే పెద్దలకి వాళ్ళకి ఇది ఉండదన్నమాట, సద్గతులు ఉండవు. అందుకోసం ఆయన ఆ వ్యాకరణాలు నేర్చుకోవడం కోసం ఆయన వివాహం చేసుకున్నాడు. కానీ వాళ్ళ మధ్యన వైవాహిక బంధం, సంసార బంధం, వాళ్ళకి పిల్లలు పుట్టినట్టుగా ఎక్కడా కూడా ఉండదు. దానికి ఇష్టపడే ఆ సువత్సలాదేవి కూడా ఆయన స్వీకరించడం జరిగింది. మరి స్వామివారు మనకి పరాశర సంహితలో చెప్తాడు ఒక మాట, ముత్యాల హారాన్ని ఇస్తే, పట్టాభిషేక సమయంలో ముత్యాల హారాన్ని ఇస్తే కొరికి పడేశాడు, అందులో సీతారాముల దర్శనం కాలేదు అని. అది పరాశర సంహితలో ఉంది కానీ రామాయణంలో లేదండి. శ్రీరామాయణంలో అసలు ఎక్కడ కూడా ఆ విషయం ఉండదు. అలా స్వామి యుద్ధకాండలో ఆ పట్టాభిషేక్తుడైపోయినప్పుడు, యుద్ధకాండలో యుద్ధం పూర్తయిపోయి స్వామికి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఇంద్రుడు పంపించినటువంటి ముత్యాల హారాన్ని ఇచ్చినప్పుడు రాముడు సీతాదేవికి ఇచ్చి, ఇది నీకు, నీ సౌభాగ్యానికి ఎవరు కారణము, నీకు ఇంత ఆనందాన్ని ఇవ్వడానికి ఎవరు కారణము, బుద్ధివంతుడు, బలవంతుడు, పరాక్రమవంతుడు, వ్యాకరణ పండితుడు, గొప్ప ధైర్యం కలిగిన వాడు, మనోజవం కలిగిన వాడు, అటువంటి వాడు ఎవరు, ఈ సభలో అతనికి ఇవ్వు అని చెప్పాడు. చెప్తే ఇవన్నీ లక్షణాలు ఎవరికి ఉన్నాయి, ఒక్క హనుమకు మాత్రమే ఉన్నాయి. అందుకని ఆ సీతాదేవి వెంటనే హనుమకి ఆ ముత్యాలహారం ఇచ్చింది. అయితే ఆయన ఎట్లా ఉన్నాడు అప్పుడంటే, ఒక పచ్చని వర్ణంలో తెల్లని వస్త్రాలు కట్టుకొని పద్మాసనంలో కూర్చున్నాడు స్వామి అని చెప్పని మనకి శ్రీరామాయణంలో చెప్పబడింది. కానీ పరాశర సంహితలో ఆ ముత్యాలహారాన్ని కళ్ళకద్దుకొని మెడలో ధరించాడు అని శ్రీరామాయణంలో ఉంది. పరాశర సంహితలో అలా చెప్పాల, ముత్యాలహారాన్ని కొరికి పడేశాడు అని చెప్పి